గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. యూట్యూబ్ న్యూస్ జర్నలిస్టులకు శుభవార్త. యూట్యూబ్ న్యూస్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఎంతైనా అవసరం. యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ హామీ. రాష్ట్ర సీఎం మంత్రి లోకేష్ ఐఎన్పిఆర్కు సిఫార్సులు పంపిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నందు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ ఆధ్వర్యంలో యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి అవకాశం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు ఎవరైతే వృత్తిపరంగా ఉపాధి పొందుతూ ప్రజాసేవ సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నారో వారందరికీ అక్రిడేషన్స్ వచ్చేలా సహకరిస్తానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి సారథ్యంలో ఆయనను కలిసిన జై యూనియన్ ప్రతినిధులు మాట్లాడారు. ఈ తరుణంలో వివిధ పత్రికల్లో ఛానల్లో పనిచేసిన అనుభవంతో యూట్యూబ్ను వేదికగా చేసుకుని న్యూస్ ఛానల్ను నడుపుతున్న యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు వివిధ రాయితీల కోసం అక్రిడేషన్లు ఇప్పించాలని ఇప్పటికే మంత్రి లోకేష్కు నేరుగా వినతి పత్రం ఇవ్వడంతో పాటు రిజిస్టర్ పోస్టు కూడా చేసినట్లు వివరించారు. ఈ మేరకు ఆయన స్పందిస్తూ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో భూమికి పోషించిన యూట్యూబ్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని సిఫార్సు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ లేఖ రాశారు. దీంతో పాటు ఐఎన్పిఆర్కు కూడా పలు సూచనలు ఇస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఈ సిఫార్సుతో పాటు పని జరగాలంటే యూనియన్ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల వైజాగ్ వచ్చిన మంత్రి నారా లోకేష్కు ఈ విషయమై వినతి పత్రం ఇవ్వడంతో పాటు రిజిస్టర్ పోస్టులో రాష్ట్ర కార్యాలయానికి లేఖను అక్కడికక్కడికే పంపారు. ముఖ్యమంత్రి దగ్గరికి ఈ సిఫారసు పత్రం వెళ్ళినప్పటికీ ఐఎన్పిఆర్ నుండి కూడా పూర్తి పనులు చేయించుకునే బాధ్యత తీసుకోవాలని అన్నారు. హౌస్ కమిటీలో ప్రతి ఒక్కరితో నేరుగా కలిసి మీరు అనుకున్న అక్రిడేషన్, విద్యార్థుల ఫీజులో రాయితీలు, సిఫార్సుల పత్రాలను అన్ని విభాగం నుండి దాటుకుంటూ క్యాబినెట్కి వెళ్లే విధంగా జై సంఘం నాయకులు కృషి చేయాలని సూచించారు. ఈ విషయమై ఒకప్పుడు మీడియా రంగం ఏదో ఒకరి చేతిలో ఉండేదని, కానీ నేడు అందరి చేతికి వచ్చిన ఈ నేపథ్యంలో సోషల్ మీడియా మరింత విస్తృతపరచుకోవడంతో నేడు ప్రజల్లో కూడా ఆదరణ పెరిగి యూట్యూబ్ ద్వారానే ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా న్యూస్ ప్రసారం చేసి ప్రజాసేవలో భాగమైన జర్నలిస్టులకు కూడా సంక్షేమం అందించాలని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబ్ రాష్ట్ర జిల్లా సంఘాల జర్నలిస్టులు, విశాఖ జిల్లా అధ్యక్షులు, యూట్యూబ్ ఉపాధ్యక్షులు గౌరీనాయుడు, గాజువాక అధ్యక్షులు శంకర్, సెక్రటరీ సుధాకర్, రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు రమేష్ చంద్ర, మూర్తి, సీనియర్ పాత్రికేయులు గోవిందు, రాజు, చందు తదితరులు పాల్గొన్నారు. అవ్వాలి కదా ఐఎన్పిఆర్ లెటర్ కూడా చేస్తారు. లోకేష్ గారికి కూడా మేము మళ్ళీ పోస్ట్ చేస్తాం, మెయిల్ చేస్తాం. నేను వర్కౌట్ చేసుకోవాలి. నా లెటర్ ఇచ్చిన దాంట్లో ఏమవుతుందంటే ముఖ్యమంత్రికి ఇస్తే ముఖ్యమంత్రి గారు ఐఎన్పిఆర్ గారిని పంపించేస్తారు. ఐఎన్పిఆర్ లోకి వెళ్ళి మీరు చేసుకుని లేకపోతే ఏముందంటే ఫైల్ అక్కడ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ సీఎం గారు చేసి పంపించేసి కెనవుడు ఉంటుంది మాట్లాడతాను. ఈ ఫైల్ అంత ఫాస్ట్ గా చేయాల్సి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే సోషల్ మీడియా యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సరిగ్గా ప్రపంచాలు తెలియజేస్తుంది. దాన్ని ఈరోజు మరి ఏపీ యూట్యూబర్స్ అసోసియేషన్ వ్యవస్థ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ క్షమించాలి. ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ వారు మా దగ్గర రావడం జరిగిందండి. దాని వ్యవస్థాపక జనరల్ సెక్రటరీ సంజయ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వాళ్ళ మిత్రులందరూ కలిపి మా దగ్గరికి వచ్చారు. అది ముఖ్యంగా వారు అడిగేది అక్రిడిటేషన్
యూట్యూబర్స్ కి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గతంలో అయితే ఈ మీడియా అంతా కూడా కొంతమంది చేతిలోనే ఉండేది. కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎప్పుడైతే యాక్టివ్ అయిందో, సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది ప్రజలు వీక్షిస్తున్నారు. ఆ కొంతమంది దగ్గర నుంచి అందరి చేతిలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే ఏ ఇష్యూ అయినా సరే మనం పబ్లిక్ చేరవేయాలంటే యూట్యూబ్ ద్వారా చాలా మంది చేరవేస్తున్నారు. యూట్యూబ్ ని మనం వారికి మిగతా జర్నలిస్ట్ లాగా వాళ్ళని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకి అక్రిడిటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైతే మీరు డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి తీసుకెళ్తారు. అలాగే INPR మినిస్టర్ అనేటువంటి తీసుకెళ్తారు. ఎన్డీఏ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా ప్రచారాలకి ఆటంకం లేకుండా అందులో ప్రొఫెషనల్ ఎవరున్నారో ప్రోత్సహించి